హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు కానిస్టేబుల్స్ అభ్యర్థులకు సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకి కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫోన్ కాల్స్ చేసి ఆఫీస్కి రమ్మంటూ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకైతే 14th రోజు ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందజేయబోతుంది. ఇదైతే మనకు కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొద్ది మందికి కాల్స్ రావట్లేదు. సో వారికైతే నైట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో కొద్ది మందికి అయితే రాని వాళ్ళు ఉంటే మాత్రం వారిపైన గతంలో ఏదైనా కేసు ఉండి దాని కారణంగా అయితే వాళ్ళు పెండింగ్ పెట్టే అవకాశం ఉంది. సో అభ్యర్థులు గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలా మీకు తెలియకుండా కూడా కొన్ని కేసులు ఉండొచ్చు. సో మరి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో కాల్స్ రానంత మాత్రాన కేసులు ఉన్నాయని కాదు. సో లిస్ట్లో కొద్ది మందికి మాత్రం సార్ట్అవుట్ చేసి వారికి ఎల్బీ స్టేడియంకి రమ్మని చెప్పి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అయితే కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనకు మీరు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికైతే ఉద్యోగాలు వస్తాయి. బట్ కాకపోతే ఎల్బీ స్టేడియానికి అందరినీ ఆహ్వానించకపోవచ్చు. కొద్దిమందికి ఇన్విటేషన్ ఇచ్చి కొద్దిమందికి మనకు ఎస్పీ ఆఫీస్లోనే మనకు నియామక పత్రాలు కూడా అందించే అవకాశం ఉంది. సో అభ్యర్థులు అయితే ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. సో రాని అభ్యర్థులు ఉంటే మాత్రం వారికి ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ కాల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ విషయాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో దీని తర్వాత మనకి 19వ తారీఖు అయితే ట్రైనింగ్ పంపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో అభ్యర్థులు అయితే వారికి కావాల్సిన సామాగ్రిని అయితే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. సో అభ్యర్థులు వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను సపరేట్గా వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు ట్రైన్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా తీసుకోవాల్సిన వస్తువులు, మీ దగ్గర ఉండవలసిన వస్తువుల గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఎనీవే రేపు ఎల్బీ స్టేడియానికి వెళ్ళబోతున్న అభ్యర్థులకైతే మన ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు. ఇప్పటివరకు అయితే మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకైతే కాల్స్ వస్తున్నాయి, మనకు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరింత అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.